ఇప్పుడు సీనియర్ ఉద్యమకారులు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పసుల రామ్మూర్తి అన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మంచాల లింగస్వామి గారికి, అలాగే పత్తుల రాంప్రసాద్ అన్న సీనియర్ నాయకులు, మన కిషన్ అన్న, అలాగే శ్రీరాములన్న, రమేష్, మిగతా ఉద్యమ నాయకులందరికీ ప్రత్యేక జైభీములు. వర్గీకరణ జరగడమే పెద్ద తప్పు. దాంట్లో రాంప్రసాద్ అన్న చెప్పినట్టు 22 నుండి 16కు మార్చాలనే దాన్ని మనం మొత్తం మందిని అనుకూలంగా ఉండి ఆ పోరాటానికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అలాగే మొత్తంగా చూసుకున్నట్లయితే భారతదేశంలో ఆగస్టు 1 తారీఖును బ్లాక్ డేగా ప్రకటించి భారత్ బంద్ పిలిపియాలనేది నా సలహా, నా అభిప్రాయం. ఎందుకోసమంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదు. రమేష్ అన్న చెప్పినట్టు భారతదేశంలో రాజ్యాంగానికి అవమానం జరిగిన రోజు, ఒక మాలలకు జరిగింది కాదు అది. కాబట్టి భారత్ బంద్ పిలిపియాలి. అలాగే ఇప్పుడున్న మాల సోదరులు, మాల నాయకులు కొన్ని అభిప్రాయాలు మార్చుకున్నట్లు అనిపిస్తున్నది. చాలామంది అసలు వదిలేసి కొసను పట్టుకుంటున్నామేమో అనిపిస్తుంది. వర్గీకరణ రద్దు కొరకే పెద్ద ఎత్తున మళ్ళీ మనం త్యాగాలు చేసి ఉద్యమాన్ని గ్రామస్థాయి నుండి దేశవ్యాప్తంగా తీసుకురావాలనేది కూడా నా అభిప్రాయం. భారతదేశంలో పెద్ద ఎత్తున మెజార్టీగా రాష్ట్రాలు వర్గీకరణ ఒప్పుకోవట్లేదు. చాలా రాష్ట్రాలు వర్గీకరణ వ్యతిరేకిస్తున్నాయి. కాబట్టి వాళ్ళ సూచనలు, సలహాలు తీసుకొని వాళ్ళ రాష్ట్రాల్లో ఎట్లా ఉన్నదో మనం కూడా ఆ పద్ధతిలో ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంకోటి, భారతదేశ పరిస్థితిలో రాజకీయ పార్టీలదే ప్రధాన పాత్ర అవుతున్నది. ఈరోజు సుప్రీంకోర్టును కూడా శాసించే పరిస్థితి బీజేపీ పార్టీ తీసుకొచ్చింది. వాస్తవంగా సుప్రీంకోర్టు చంద్రచూడ్ లాంటి వాళ్ళను బీజేపీ ఏర్పాటు చేసి మన మీద ఒక విష ప్రయోగాన్ని చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కూడా మనము కోర్టులో తీర్పుండగా, వాయిదాలుండగా రిజర్వేషన్లు, ఈ ఉద్యోగాల ప్రకటన ఆపాలని మనం ప్రయత్నం చేస్తుంటే కనీసం కోర్టులో మన వాదన కూడా వినకుండా చేస్తున్నాడు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాలల మీద విషం కక్కుతున్నాయి. మనమందరం కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేయకుంటే మళ్ళా వాళ్ళకు ప్రేమ ఉన్న ఓసీలకు 10% రిజర్వేషన్ ఇచ్చినట్టు మనలను మొత్తమే 5% కూడా లేకుండా చేసే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా వారికి అనుకూలంగా ఉన్న టీడీపీ, మిగతా బీఆర్ఎస్ పార్టీలకు కూడా మనం ఎదురు దెబ్బ తీయాల్సిన అవసరం ఉన్నది. అలాగే మరి మాలలకు ఒక రాజకీయ పార్టీ అవసరం అనేది ఈరోజు దేశంలో రాజకీయ పార్టీలదే చక్రం తిప్పుతున్నారు. కాబట్టి మనం కూడా ఈ అందరు సమాలోచన చేసుకొని ఏదైనా ఒక వర్గీకరణ వ్యతిరేకమైన పార్టీని మనము పాలించుకునే పరిస్థితికి తీసుకొచ్చుకున్నట్లయితే మనం అనుకునేవన్నీ జరగవచ్చు అనేది నా అభిప్రాయం. కాబట్టి పెద్దలందరూ కూడా వీటన్నిటి మీద మరో మీటింగులైనా ఎప్పుడో ఒకసారి పునరాలోచించి గట్టి నిర్ణయాలు తీసుకొని ఒక మంచి కమిటీ వేసుకొని ఏకదాటిగా నిత్యం పోరాటం చేసుకుంటూ పోయి కింది స్థాయి నుండి నిర్మాణం చేసుకున్నట్లయితే మనం అనుకున్నది సాధించుకుంటామని తెలియపరుస్తూ మీ అందరికీ ఇలా సహకరించిన వాళ్ళందరికీ బత్తుల రాంప్రసాద్ అన్న నేను ఎన్ని విషయాలలో మధ్యరాత్రి 12 గంటలకు కూడా ఫోన్ చేసి సలహాలు తీసుకోవడం జరుగుతుంది. ఆయన అనుభవం చాలా గొప్పది. ఆయన నాయకత్వంలో పనిచేయడానికి ఆయనకు దగ్గర పని నేర్చుకున్న వాళ్ళం అవుతాం తప్ప ఆయనను ఏదో ఇబ్బంది పెట్టిన వాళ్ళం కాదు. కాబట్టి మరి ఎప్పుడు మళ్ళీ ఇలాంటి మీటింగ్లు పెట్టినా కూడా మన సత్తా ఏందో చాటి ఈ ప్రభుత్వాన్ని కానీ బీజేపీ ప్రభుత్వానికి కానీ మాలల సత్తా చాటాల్సిన అవసరం మరొకసారి ఉందని మన మీటింగ్తోనే సరిపోలేదు. మళ్ళీ కొద్దిమంది నాయకులు వెనుకకు పోయినట్టు అనిపిస్తుంది. వర్గీకరణ అవసరం లేదు కానీ ఉన్నదాన్ని సరిచేద్దామన్న పద్ధతిలో ఉన్నారు. దయచేసి వాళ్ళందరికీ కూడా మళ్ళీ మనవి చేస్తున్నా, లేదు వర్గీకరణ రద్దు చేసే వరకు మన పోరాటం కొనసాగాలి. అలాగే మనకున్న రిజర్వేషన్లను కూడా మన శాతానికి పెంచుకోవాలని కూడా ఆ డిమాండ్ కూడా ఉండాలి. ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి, ప్రభుత్వ పరిస్థితిని బట్టి ఎస్సీ పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వడం లేదు.
ఇంకా బెస్ట్ అవైలబుల్ స్కూల్ పిల్లలకు కనీసము వాళ్ళ ఫీజులు కడతలేరు, స్కూళ్ళ నుంచి వెళ్ళగొడుతున్నారు. వాళ్ళకు బకెట్లు ఇస్తలేరు, బెడ్షీట్లు ఇస్తలేరు, బుక్స్ ఇస్తలేరు. ఇలాంటి వాటిని కూడా కింది స్థాయిలో మన పిల్లల భవిష్యత్తు ఇప్పుడు బాగుంటేనే రేపు వాళ్ళు ఒక మంచి విద్యావంతులు అవుతారు. వాళ్ళ ద్వారానే మన మాలల జాతి గౌరవంగా బతుకుతుంది. కాబట్టి మరొకసారి కింది స్థాయి నుండి కూడా మనం పరిశీలన చేసుకొని వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని మరొకసారి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని తెలియపరుస్తూ జై భీమ్, జై భీమ్, జై భీమ్.